మాది 21 డివిజన్ బాలాజీ నగర్ సీతారాంపూర్ శ్రీదేవి ఫంక్షన్ హాల్ వెనకాల ఈ మోరీ ప్రాబ్లము మాకు ఈ 15 రోజుల బట్టి మాత్రం అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాము. గత ప్రభుత్వాలకు 10 సార్లు వెళ్ళి చెప్పేసి వచ్చినాము. యూనివర్సిటీ విద్యానగర్ జ్యోతినగర్ నుంచి ఆ నీళ్ళన్నీ ఇటే కలిపినరు. ఆ నీళ్లు కలిపేటప్పుడు అక్కడ పోయి చెప్పినాము, కలపకండి ఇక్కడ నీళ్లు ఇవన్నీ జామ్ అవుతున్నాయి అని చెప్తే ఇది చక్కగా తీస్తామని అప్పుడు అధికారులు అందరు మాట్లాడినరు. ఇప్పుడు అందరు ముఖం చాటేస్తున్నారు. మేము పోయి చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఇక్కడ వినోదరావు అని ఈయన మొత్తం మట్టి పోసుకున్నాడు. ఇంతకుముందు తాత్కాలికంగా వెళ్ళిపోయేది వాటరు, ఇప్పుడు వెళ్ళిపోకుండా ఆయన మొత్తం మట్టి పోసుకున్నాడు. ఇక్కడనే జామ్ అవుతున్నాయి. బాత్రూంలో నీళ్లు బయటకు వస్తలేవు. స్నానం చేసిన నీళ్లు ఎత్తిపోసుకోవాల్సి వస్తుంది. ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా కూడా రెస్పాన్స్ లేదు. ప్రజావాణిలో ఇచ్చేసి వచ్చినాము, అందరికీ కలిసినాం, వస్తామంటారు చేస్తామంటారు. ఇప్పటి వరకైతే ఎవరు రాలేదు, ఏమీ చెయ్యలేదు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. సరే నిన్న లాస్ట్ ప్రయత్నిస్తాంలే, నిన్న గంగుల కమలాకర్ దగ్గర కూడా వెళ్ళినాము. వెళ్ళి చెప్పితే అప్పుడు అక్కడ మోరీ శాంక్షన్ చేసినప్పుడు కూడా ఇటు చేయకండి సార్, మొత్తం నీళ్ళు వస్తున్నాయి, ఇటు ఓవు ప్రాబ్లం అవుతుంది అంటే కూడా ఇటు చక్కగా తీస్తామని అందరు చెప్పిండ్రు. 17 డివిజన్ ఆయన చెప్పిండు, 21 డివిజన్ ఆయన చెప్పిండు. ఇవాళ వాళ్ళంతా ముఖాలు చాటేసిండ్రు, ఎవరు వస్తలేరు. గంగుల కమలాకర్ దగ్గరికి పోయి మాట్లాడితే ఆయనే లేడీస్ అని చూడకుండా కూడా కించపరిచినట్టు మాట్లాడిండు. నీళ్లు వస్తే నేనేం చెయ్యాలి, ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావు? లేదు సార్, మరి కనీసం మాకు తాత్కాలికంగా వెళ్ళిపోయేటట్టు ఇటు వర్క్షాప్ నన్ను అడిగి పంపించండి అని అంటే, నేనేమన్నా మా ఇంట్లోకి వస్తున్నాయి సార్ నీళ్ళు అంటే నేనేమన్నా మీకు ఇల్లు కొనిచ్చిన్నా, నన్ను ఏం చేయమంటావు అని ఆయననే దబాయించిండు. లేడీస్ అని చూడకుండా కూడా ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు. వెళ్ళిపోమ్మని చెప్పిండు, నువ్వు వెళ్ళిపోమ్మని ఆయన గట్టిగా బెదిరించి మాట్లాడి పంపించిండు. మరి ఆయననే గత 10 ఏళ్ళ బట్టి 10 మాటలు కలిసినాము. ఆయన్నే చెప్పిండు, నేను తప్పకుండా ఇటు మాట్లాడతామా, రోడ్డు తీస్తా, మోరీ తీస్తా, ఇవన్నీ సాల్వ్ చేస్తా అని మాట్లాడినాడు. ఇవాళ ఆయనే మరి ప్రెస్టేషన్లు ఉన్నాడో, ఆయన ప్రభుత్వం పోయిందని ఆయన ఏమన్నా బాధలో ఉన్నాడో ఎట్లున్నాడో, కానీ పోయిన మహిళని చూడకుండా కూడా ఆయన నన్ను చాలా అఘోరపరిచిండు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు, నన్ను అవమానించిండు. కనీసం ఆయన కాకున్నా కూడా అధికారులన్నా వచ్చి చూడాలి కదా, ఈ మోరీ ఎట్లున్నది, ఎట్లా పోతున్నాయి నీళ్లు, ఎట్లుంటుంది, వీళ్ళ పరిస్థితి ఏంటిదని. అన్ని పేపర్లకు ఇచ్చినాము. ఇది వరకు అందరినీ కలిసినాము. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. ఏం కలిసినా కూడా గత 10 సంవత్సరాల కింద శ్రీదేవి ఫంక్షన్ హాల్ వాళ్ళు ఏ ఫంక్షన్ చేసినా బొక్కలన్నీ తెచ్చి మా బిల్డింగ్ మీదనే వేస్తారు. అట్లా మొత్తుకొని అవి కొంచెం తగ్గిపోయినాయి. ఈ వాటర్ ప్రాబ్లం ఇప్పుడు 20 ఏళ్ళ బట్టి ఇదే ప్రాబ్లం. మేము ఎంతమంది సఫర్ అవుతున్నారు ఇక్కడ? 110 ఫ్యామిలీస్ మొత్తం, 200 దాకా ఉంటారు. 200 ఫ్యామిలీస్ దాకా ఉంటాయి. వాటర్ మాత్రము 2-3 డివిజన్ల వాటర్ అని ఇటే వస్తుంది, ఇటే కలిపిర్రు. మరి ఇటు నీళ్లు వెళ్ళనప్పుడు అవన్నీ ఇటు ఎందుకు కలిపిర్రు? నీళ్లు కలపకుండా ఎక్కడెక్కడ వెళ్ళిపోతే అయిపోయేది కదా. అటు శాతవాహన యూనివర్సిటీ నుంచి అటు పోయినా అయిపోయేది, ఇటు మామిడి తోట ఇటు పోయినా అయిపోయేది. అన్ని తెచ్చి ఇక్కడ కలిపి ఆ పెంట అంతా తెచ్చి మా మీదేసి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావని ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి నన్ను ఏం చేయమంటావని నన్నే అడుగుతుండు. ఏం చేయనోడు, ఏం చేతగానోడు రిజైన్ చేసుకోవాలి. ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసుకొని చప్పుడేకు ఇంట్లో కూర్చోవాలి. 20 ఏళ్ళ బట్టి నేను ఎన్నో చేసినట్టే 20 ఏళ్ళ బట్టి తను ఎట్లుండే, 20 ఏళ్ళ బట్టి తను ఇల్లు ఎట్లుండే, 20 ఏళ్ళకు ఇప్పుడు ఆయన చేసిన డెవలప్మెంట్ ఏమున్నది? అక్కడ ఎవరున్నా చేస్తారు, ఆయన చేసింది చాలా తక్కువ. 20 ఏళ్ళ కింద గత తన జీవిత చరిత్ర 20 ఏళ్ళ కింద ఎట్లుండో ఒక్కసారి ఆలోచించుకొని పోయిన వాళ్ళతో మాట్లాడాలి. ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు చేస్తుండే. ఆయన ప్రధాన డిమాండ్ ఏంటి? మాకు అర్జెంట్ గా ఇది రోడ్డు కొట్టేయాలి, మోరి కూడా కొట్టేయాలి. సీదా ఇదే రోడ్డు చూడండి, అటు చూపించండి సార్. అది హైవే, అది జైత్యాల కరీంనగర్ హైవే. ఆ గేటు ఇది యాక్చువల్లీ ఇది వే ఉన్నది, మున్సిపాలిటీ ఉందని చెప్తున్నారు, మాకు కరెక్ట్గా తెలియదు. కానీ అక్కడి నుండి విద్యానగర్ నుంచి వచ్చే ఈ పెద్ద మోరీ ఇంత పెద్దగా ఎందుకు చేసిర్రు అని అంటే ఇట్లా స్ట్రైట్ గా ఆ రోడ్డు మోరు లోపలికి వెళ్ళపడానికి కోసం. కానీ ఇటు దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ అడ్డం కూడా వాళ్ళు పెట్టారు. ఆ తర్వాత పక్కకు ఉండండి మొత్తం ఇప్పుడు అవన్నీ పోసేసరికి మట్టి అదంతా పోసేసరికి ఇదంతా జాబ్ అయ్యి ఒక 1/2 కిలోమీటర్ దూరం నీళ్లు మోరి లోపల వెనక్కిపోయినాయి. అది ఏంటిది? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నాం? అసలు ఉండమంటారా పోమంటారా? మరి ఆయన కొనుక్కోరు, మేము పోతాం.
ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటారు? ఇది రోడ్ వాళ్ళు మొదటి నుంచి గంగుల కమలాకర్ అనే మన ఎమ్మెల్యే సాబు ఆయన ఏం చేసిండు, మనం ఇక్కడ హరిహర్ నగర్ స్టార్టింగ్ లో అక్కడ 100 కొబ్బరికాయలు ఆడవాళ్ళు తీసుకొచ్చి కొట్టారు. 100. ఆయన ఎప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు ఓటు అడగడానికి రావాలంటే నేను వి పార్క్ నుంచే రోడ్డు మీదకి వెళ్ళి వస్తా, ఇదంతా డాంబర్ సిమెంట్ రోడ్డు ఎత్తానన్నాడు. చేయలే. సిమెంట్ రోడ్డు సంగతి కాదు, ఈ మోరి నీళ్ళ క్లియర్ కానీ ఇవాళ వాసనకు భరించలేక తప్పుతున్నాం మేము. చాలా మంది 100 మంది సఫర్ అవుతారు. ఇది విద్యానగర్ నుంచి డైరెక్ట్ రోడ్. ఇది ఈ రోడ్డు ఉన్నది కాబట్టే ఇది నీళ్ళు అటే పోవాలి కాబట్టే వాళ్ళు ఇంత పెద్ద ప్లాన్ చేసిరు మోరిని. మరి ఈ నీళ్ళు అనేది తీసుకొచ్చి ఈడ పడితే మా ఇళ్ళని నిండుతున్నాయి కదా. ఇప్పుడు పరిస్థితి ఒకళ్ళు కిరాయిలు ఉంటలేరు, ఎవరు ఉంటలేరు. ఎట్లా మాది పరిస్థితి? మేము ఎట్లా ఉండమంటే దోమల బాధ 6 కాగానే సాయంత్రం కష్టం సార్ ఇది. థ్యాంక్ యూ. మాది 21 డివిజన్ సీతారాంపూర్ బాలాజీ నగర్ ఏరియా మాది. గత 10-15 సంవత్సరాల నుంచి మేము ఈ రోడ్డు లేక మేము ఇక్కడ ఈ మన కొత్త హాస్పిటల్ విద్యానగర్ వాటర్ తోటి, రేకుర్తి వాటర్ తోటి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ మోరి వాసన భరించలేక ఇన్ని రోజులు ట్రినిటీ వాటర్ గురించి మేము సఫర్ అయినాం. ఆ వాటర్ ఇటు లైన్ కలిపి ఇటు ఇంట్లోకి వేసారు. ఇప్పుడు 2-3 వాటర్ నీళ్లు మేము దాంతో సతమతం అవ్వకుంటూ మేము చాలా 10-15 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని ప్రజాప్రతినిధి కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ ఎవ్వరు కూడా ఎలక్షన్లలో అచ్చుడు మేము ఈ సమస్య మీకు తీరుస్తాం, మీరు మాకు ఓట్లు వేయరని అడుగుడు, మమ్మల్ని ఉపయోగించుకోడు. తర్వాత మమ్మల్ని కాదనలేక మేము ఎవరు ఏ ప్రజాప్రతినిధి చెప్పినా కూడా, ఏ రాజకీయ నాయకుని చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా మాకు ఈ సమస్య, అందరి సమస్య మా దగ్గరికి వచ్చి మా దగ్గర ఇక్కడ వాటర్ ఇంత నిల్వగా ఉన్నటువంటి ఈ వాటర్ తోటి దోమలు, ఈగలు, దీంతో పాములు, జ్వరాలు, విష జ్వరాలతోటి మేము సతమతం అవుతున్నాం. మేము బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. బయటకు వెళ్తే మాకు గాలి కాదు, ఇదే వాసనతోటి మా శరీరాలు ఖరాబ్ అయిపోయి మేము ఇక్కడ వాటర్ తోటి ఈ నీళ్ళ వాటర్ సింక్ కూడా అయితే లేవు. ఈ సింక్ నిల్వ ఉంటే ఇట్లాంటి నిల్వ మురికి నీటి కంపులో మేము ఎన్ని రోజులు బతుకుతాం. ఇప్పుడు ఎన్నిసార్లు హాస్పిటల్లో ప్రతి ఒక్క ఇంటింటికి కిరాయి, మా కిరాయి ఇంట్లో మాకు ఓనర్లు కిరాయి కూడా ఇక్కడ వాళ్ళు ఉండలేరు. ఈ వాసన భరించలేక మేము ఓనర్లే సతమతం అవుతున్నాం. దానికి తోడు కదా ఇన్ని రోజులు మేము ప్రజాప్రతినిధులను నమ్మి ఎవరు చెప్పిన వాళ్ళ మాట విని ఇప్పుడు మేము ఇట్లా ఈ ఇంత ఘోరమైన స్థితిలో మేము ఉండడం మాకు ఏం కర్మ పట్టింది? మరి ఈ ప్రజాప్రతినిధులు అసలు కరీంనగర్ జిల్లాలో ఉన్నారా, మరి లేరా? మరి ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా లేరా? మమ్మల్ని ఎందుకు ఇంత పరిశాన్ చేస్తున్నారు? ఎవరికి ఎన్నిసార్లు విన్నమించినా కూడా సరే మేము చేస్తాం అనుడు, చేసుడు లేదు, ఏం లేదు. అచ్చుడు ప్రజాప్రతినిధులు, అధికారులు అచ్చుడు, చూచుడు, పోవుడు. మరి దీనికి కారణాలు వాళ్ళు. మరి మేము ఎక్కడికి పోవుడు? మేము ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నామా? మరి మమ్మల్ని ఈ బాలాజీ నగర్లో ఇంత మేము ఘోరమైన పరిస్థితి, మేము ప్రతిదీ కూడా ఇంటి పన్ను కడతలేమా? మేము డ్రైనేజీ ఏదైనా మీకు ట్యాక్స్లు ఏమన్నా మేము డ్యూ ఉన్నామా? ప్రతిదీ మాకు వాటర్ ఇక్కడ నీళ్లు తాగడానికి కూడా మాకు నీళ్లు లేవు. ఈ నీళ్లు బోర్లలో ఇనికి మా వెంట్రుకలు ఊసిపోతున్నాయి మొత్తం. మా బట్టలు వెంటుకుందామంటే కూడా బట్టలు సర్పేసి పెట్టినా, సబ్బు పెట్టినా కూడా అది అట్నే కంపు వాసన కొడుతున్నాయి. ఈ డ్రైనేజ్ వాటర్ తోటి మేము చాలా ఇబ్బంది పడి మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఎంతో కష్టాన్ని కోర్చుకున్నా కూడా ఏ ప్రజాప్రతినిధి, అధికారి, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు పట్టించుకుంటారు? దీని కారకులు ఎవరు? దీని మీద మేము తగిన చర్య తీసుకోవాలి. మమ్మల్ని ఇంకనైనా మా సమస్య సాల్వ్ చేసి ఈ మోరీ, డ్రైనేజీ, ఈ రోడ్డు ఇది తీసి దీనికి అందరు ప్రజాప్రతినిధులు సహకరించిన ఏడల మేము చేసే పని మేము చేస్తాం. మేము ధర్నా చేస్తాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కానీ మేము సపోర్ట్ అవ్వకుండా పర్మిషన్ తీసుకొని మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది 10-15 రోజులలో మా ప్రభుత్వ పరంగా ఇది సాల్వ్ చేయాలి. ఏ ప్రభుత్వ నాయకుడు చేస్తారో ఆ ప్రభుత్వ నాయకునికే మేము సపోర్ట్ చేస్తాం. రాబోయే ఎలక్షన్లలో కానీ ఎప్పుడు కానీ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎవరన్నా కానీ, ఏ పార్టీ వారన్నా, కాంగ్రెస్ ఏ పార్టీ అన్నా కానీ మాకు ఎవరైతే ఈ పని సాల్వ్ చేస్తారో ఆ ప్రజాప్రతినిధికే ఇక్కడికి ఈ వాడకు రానిస్తాం. ఒక్కవేళ ఈ కలిసికట్టుగా మన బాలాజీ నగర్ ప్రజలు అందరూ ఉంటే ఏదంటే సాధించుకోలేదు. మనం ఎలక్షన్లప్పుడు ఎవరి సందాలు పోయి మనం ఏమో చేసుడు కాదు. మన సమస్య తీర్చిన వాళ్ళకే మనం మద్దతు తెలుపుతాము. నేను పాములపర్తి దయాసాగర్ నా పేరు. బాలాజీ నగర్ ఉపాధ్యక్షుడిని. పాములపర్తి దయాసాగర్ నా పేరు. 21వ డివిజన్ సీతారాంపూర్ బాలాజీ నగర్లో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది ఉంది. ఇప్పుడు ఈ ఒక్క కాలనీకి సంబంధించిన మురికి నీరు ఇబ్బంది ఉందంటే మేము ఏమనకపోతుండే భరించుకునే వాళ్ళం. కాకపోతే ఏంటంటే ఒక 4-5 డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది మురుగునీరు.
ప్రవహించినప్పుడు ఏమవుతుందంటే వర్షాకాలం వచ్చేసరికి మెయిన్ రోడ్ కూడా మునిగిపోతుంది. ఇంత వేగంగా ప్రవహించినప్పుడు దీని గురించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అధికారులకు మాత్రం ఉంటుంది. అయితే వాళ్ళని తీసుకోమన్నప్పుడు మమ్మల్ని మీరు పక్క ల్యాండ్తో మాట్లాడి మాకు సర్వే చేసి ఇవ్వండి అని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఒక బాలాజీనగర్ సమస్య అనే కాదు, ఈ మురుగునీరు అనేది 3-4 డివిజన్ల నుంచి వచ్చి మా ఏరియాలో ఆగుతున్నాయి కాబట్టి మేము దీనిపైన ఆందోళన చేయడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే టౌన్ ప్రాబ్లం, ఇది మున్సిపల్ వాళ్ళు వచ్చి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు డ్రైనేజ్ నిర్మిస్తా అని చెప్పేసి అంటున్నారు, కానీ ఆ డ్రైనేజ్ మన ఈ దీనికి సరిపోయేలాగా నిర్మిస్తారని చెప్పి మాకు అది నమ్మకం వస్తలేదు. దీనికి ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు వర్షాకాలం ఒక చిన్న చినుకు పడ్డా కూడా అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది. అట్లనే ఈ మురుగునీరు కొన్ని రోజుల నుంచి ఉంటున్నాయి కాబట్టి ఈ భూగర్భ జలాశయం ఏంటంటే లోపల బోర్ వాటర్ అన్ని కూడా మొత్తం కలుషితం అయిపోయి ఇప్పుడు స్నానాలు చేసినప్పుడు కానీ దానికి యూజింగ్ కూడా పనికి రాకుండా అయిపోయినాయి. దురదలు వస్తున్నాయి. దీనివల్ల దోమలు బాగా ఏర్పడి విష జ్వరాల పాలన అవుతున్నారు ఇక్కడ. కాబట్టి దీని గురించి వెంటనే చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. అన్న మల్లన్న గారు నమస్తే. మీరు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. ఇది మా ప్రాబ్లం కూడా కొంచెం మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మా ప్రాబ్లం కూడా కొంచెం సాల్వ్ చేస్తామన్న నమ్మకంతో మేము ఇలా మాట్లాడుతున్నామన్నా. కొంచెము మీరు శ్రద్ధ తీసుకొని ఈ ప్రాబ్లం కొంచెం సాల్వ్ చేయన్నా. మేము ఎక్కడికి పోయినా కూడా న్యాయం జరుగుతలేదు. మేము 15 రోజుల బట్టి రోడ్ల మీదనే ఉంటున్నామన్నా. గత 10 ఏళ్ళ బట్టి రోడ్ల మీద తిరిగి కూడా వాళ్ళు చేస్తామంటే నమ్మకంతో నూకున్నాము. ఈ 10 రోజుల బట్టి మాత్రం రోడ్ల మీదనే ఉంటున్నాము. కొంచెం ప్లీజ్ అన్న, నమస్తే, న్యాయం చేయండి.